సామ్రాజ్యవాద గుండెల్లో ఆమె పాట ఆమె మాట ఒక తూట. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరో పాటను రచించారు, మరో పాటకు గాయనిగా వ్యవహరించారు ఆమె విమలక్క. మనతో మాట్లాడడానికి ఆవిడ ఉన్నారు. మేడం చెప్పండి, ఇవాళ సామ్రాజ్యవాద ధోరణి ఎలా చూడాలి? అంటే వాస్తవానికి ఎక్కడికక్కడ ప్రజలపైన యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవంగా మన ఏ పాలకులైనా ప్రజలకు ఏం కావాలనో చూడాల్సినటువంటి బాధ్యత ఆయా పాలకులకు ఉండాలి. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి. కానీ ఆ రకంగా కాకుండా అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రకంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం కొనసాగిస్తూ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంతా కూడా ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా దేశవ్యాప్తంగా అదే ధోరణి కనబడతా ఉంది. అందుకనే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజలు ఏం ఆశించి ఓట్లేస్తున్నారు, మీకు దేనికోసం అధికారం కట్టబెడుతున్నారు, మీకు దాన్ని దృష్టిలోకి తీసుకొని అధికారాన్ని కొనసాగించేటువంటి పాలకులు ఆ రకంగా ఆలోచించి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల్ని తీర్చడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కానీ అది విస్మరించి ఇవాళ కేవలం కొద్దిమంది స్వార్థం కోసం, కొద్దిమంది స్వప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఏ పాలకులైనా ఆలోచిస్తున్న తీరును మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందులో భాగంగా మనం చూసినట్లయితే ఇవాళ అడవిని ఆదివాసులు ఎట్లయితే కాపాడుకోవాలని అనుకుంటున్నారో ఆ కాపాడుకునేటువంటి దాంట్లో ఆదివాసీలే లేకపోతే అసలు అడవి లేదు, అడవే లేకపోతే మనం లేము అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి ప్రజలు కూడా. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఏదైనా పొరపాటు చేస్తే ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక ప్రశ్నే ఉండకూడదనేటువంటి పద్ధతిలో ఇవాళ పాలకులు వ్యవహరిస్తున్న తీరు కనపడతా ఉంది. మోడీ అమిత్ షా తీరుని ఎలా చూడాలి? మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టుగా అసలు వచ్చే సంవత్సరానికల్లా ఒక ప్రశ్న అంటూ ఉండకూడదు, ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా మేము నిర్మూలిస్తాం అనేటువంటి దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్. ఇవాళ ఆపరేషన్ కగార్ అనేటువంటిది దీని ద్వారా ఎక్కడికక్కడ ఏరివేస్తాం అని చెప్పడం ఏదైతే ఉందో అది పాలకులు. ఈ సంకేతం ఇవాళ ఉన్నటువంటి పౌర సమాజం ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళు ఆలోచించాలి అంటే వీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరినైనా చంపుతామని తెలియజేయడం కోసమే కదా. అందుకనే పాలకులే ఈ రకమైనటువంటి ధోరణిని అవలంబించడం అనేటువంటిది సరైంది కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్కౌంటర్లో అమరులైనటువంటి అమరులకు ఈ పాలకులకు సంబంధించినటువంటి మీ పాట ద్వారా ఏం చెప్పదు? అమరుల త్యాగం గురించి అరుణోదయ ఈరోజు కాదు 50 ఏళ్లుగా పాడుతూనే ఉంది అమరత్వాన్ని. ఇప్పుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్, కామ్రేడ్ నీలం రామచంద్రయ్యల యొక్క 50 ఏళ్ల అమరత్వానికి ఈరోజు ఈ పాట ద్వారా వాళ్లకు నివాళులర్పించింది. 50 ఏళ్ల ప్రస్థానాన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇవాళ వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చినటువంటి సంఘాలు 3 సంఘాలు ఇంతకుముందే చెప్పినట్లుగా అరుణోదయ, పిఓడబ్ల్యూ, పీడిఎస్యు ఈ 3 సంఘాలకు కూడా 50 ఏళ్ళు పూర్తయినాయి, పూర్తి చేసుకున్నాయి ఈ మధ్య కాలంలోనే. అట్లా వీళ్ళ అమరత్వానికి 50 ఏళ్ళు. వాళ్ళు ఏదైతే కోరుకున్న సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం కోసం, వాళ్ళు కలలుగన్న సమాజం రావడం కోసం ఇవాళ బయట ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు కానీ, ప్రజా సంఘాలు కానీ, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ లెఫ్ట్ ఓరియంటేషన్ తోటైనా సరే, లేదు ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళైనా సరే అందరూ కూడా ఒకతాటి మీదకి వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకని ఆ రకంగా ఆలోచించాలని అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. అది తప్పనిసరిగా అమరుల అమరత్వాన్ని కీర్తిస్తూ ఎప్పటికప్పుడు అరుణోదయ గానం చేస్తూనే ఉంది. తడి తడిగానే ఉందమ్మా నీలమన్న జ్ఞాపకం, తడి తడిగానే ఉందమ్మా నీలమన్న జ్ఞాపకం, ఆ వాడి వేడిగా ఉందయ్యా జంపాలన్న ఆశయం, వాడి వేడిగా ఉందయ్యా జంపాలన్న ఆశయం, ఆ తడి తడిగానే ఉందమ్మా నీలమన్న జ్ఞాపకం, తడి తడిగానే ఉందమ్మా నీలమన్న వాడి వేడిగా ఉందయ్యా జంపాలన్న ఆశయం, వాడి వేడిగా ఉందయ్యా జంపాలన్న ఆశయం, తరాల అంతరాలున్నా ఒక్కటై కదిలారన్నా, తరాల అంతరాలున్నా ఒక్కటై కదిలారన్నా, ఆ చిరు నవ్వుతో చీకటి గండ్లలో ప్రాణాలిచ్చినారన్నా, చిరు నవ్వుతో చీకటి గండ్లలో ప్రాణాలిచ్చినారన్నా,
ఆ పెను నిద్దురా వదిలించంగా యువతరాన్ని కదిలించంగా జై బోలో జై జై బోలో జై బోలో జై జై బోలో జై బోలో జై జై బోలో నాకు తడి తడిగానే ఉందమ్మా నీలమన్న జ్ఞాపకం ఆ వాడి వేడిగా ఉందయ్యా చంపాలన్న ఆశయం చెప్పండి. మనం చూస్తున్నాం వెనుక మావోయిస్టు ఉద్యమాన్నే లేకుండా చేస్తాం, మావోయిస్టు అనేటువంటి ఒక్కరు కూడా లేకుండా తూట పేలుస్తాం, కంపల్సరీగా ఏరి వేస్తామంటున్నారు ప్రభుత్వం. ఇలాంటి వారికి మీ పాట రూపంలో మీరేం చెప్పచ్చు? వాస్తవానికి మన దగ్గర రాజ్యాంగబద్ధంగా ఏలుతున్నటువంటి పాలకులు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి. ఎవరైనా మన రాజ్యాంగం ఏం చెప్తుంది? జీవించే హక్కు ఎవరికైనా ఉంది అని చెప్తుంది. కాబట్టి జీవించే హక్కు కోసం ఇవాళ మనం పోరాడాల్సినటువంటి దుస్థితిలో ఉన్నాం. పాలకులు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం, విచారకరం కూడా. దీన్ని ఎవరైనా వ్యతిరేకించాల్సిందే. ఏరి పారేస్తాం, నిర్మూలిస్తాం, పలానా తేదీ కల్లా మీరు ఉండడానికి వీల్లేదు అనేటువంటిది ఒక డెడ్లైన్ అనేటువంటిది ఏది కూడా సరైంది కాదు. నిజానికి ఏదైనా వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే, ఏదైనా జరుగుతుంది అని అనుకుంటే అరెస్టు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, జైళ్ళల్లో పెట్టొచ్చు. చట్టాలు ఉన్నాయి ఇక్కడ. అంటే అన్నిటినీ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అసలు మేం తప్ప ఇంకొకటి ఏం లేదు, మా మాటే శాసనం అనే పద్ధతిలో జరిగితే అది చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రశ్నే ఉండకూడదు అని అనుకుంటే పాలన కూడా ఉండదు ఇంకా తర్వాత. డెడ్లైన్స్తో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయచ్చా? అది సాధ్యమైందో? అది సరైనది కాదు కదా. గతంలో ఎవరైనా అణిచివేతతోటే మేము కొనసాగిస్తాం పాలన ఏది కూడా సరిగ్గా కొనసాగలేదు. అది అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగానే చరిత్రలో మనం చూసాం. కాబట్టి ఆ చరిత్ర చెప్తున్నటువంటి సత్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలన కొనసాగిస్తే ఆ పరిపాలన బాగుంటుంది, ప్రజలు క్షేమంగా ఉంటారు. ప్రజల క్షేమమే ప్రభుత్వాలు ఆలోచించాలి. అసలు ప్రజలకు సంబంధం లేకుండా పరిపాలన ఎట్లుంటుంది? ఎందుకంటే ప్రజల ఓట్లతోటే కదా ఏ పరిపాలన అయినా ఏదైనా అధికారంలోకి వచ్చిందంటే. అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ పరిపాలన కొనసాగించాలి అంటే ప్రజలకు ఏం కోరుకుంటున్నారో అది చేయాల్సినటువంటి బాధ్యత పరిపాలిస్తున్నటువంటి పాలకులది. ఉద్యమానికి ఊపిరి పోసే పాట ఏమైనా ఉందంట? రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని, రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని, నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిన నెత్తురే త్యాగమని, నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిన నెత్తురే త్యాగమని, ఫ్యాసిజం అంటి పడగ నీడన నీరస పడక నిరసన జెండగా, లేచిన కలమే కవి సందర్భం, లేచిన కలమే కవి సందర్భం, రచయితలై దాటగా ఈ సంక్షోభం, లేచిన కలమే కవి సందర్భం, రచయితలై దాటగా ఈ సంక్షోభం, కాశ్మీరాలకు మిజోరంలకు ఆదివాసులకు అండదండగా, రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని, రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని, ఆ నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిన నెత్తురే త్యాగమని. ఇదే మా సమాధానం. అంటే మీరు చెప్పండి, ఒకవైపు మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో లొంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అని వందలాది సంఖ్యలో ఆది నాయకత్వంతో పాటు లొంగుబాటును ఎలా చూడాలి? అది లొంగుబాటనే ఎందుకు అనుకోవాలి? కొంతకాలం విరమణ తీసుకుంటున్నాను కూడా అనుకోవచ్చు కదా. లొంగుబాటు అని ఇంతకాలం వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళు ఇంతకాలం ఈ వాళ్ళ కన్న ఊరును అయిన వాళ్లను అందరినీ వదిలిపెట్టి 40 ఏండ్లు 50 ఏండ్లుగా అడవి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేటువంటిది కూడా ఆలోచించాలి. అందుకని ఇవాళ పూర్తిగా అది లొంగుబాటు అని కూడా మనం అనలేము. లొంగిపోయినరు అని చెప్పేసి ఆ రకంగా మనం వాళ్ళను ద్వేషించాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. ఇంతకాలం వాళ్ళు త్యాగం చేసిండ్రు.
ప్రస్తుత పరిస్థితులు దృష్టిలోకి తీసుకొని కొంతకాలం విరమణ పాటించదని కూడా అనుకోవచ్చు కదా మనం. అంటే మీరు ఎందుకు ఒకసారి అరణ్యంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జనజీవనంలో కలిసిపోయిన తర్వాత మరోసారి మళ్ళీ తిరిగి ఈ ఉద్యమాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉందంటారా? ఏమో పరిస్థితులు ఏం చేస్తాయో మనం ఏం చెప్పలేం కదా. గతంలో కూడా వీళ్ళు పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు ఏం కాదండి, బయట సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితులే వాళ్లను అడవి బాట పట్టించినాయి. ఒక డెమోక్రటిక్ స్పేస్లో పనిచేస్తామని వాళ్ళే ప్రకటించారు కదా. వాళ్ళు ప్రకటించిన తర్వాత వాళ్ళని మనం వేరే రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. రానియండి, వస్తే ఆ డెమోక్రటిక్ స్పేస్లోనే పనిచేస్తారేమో. ఏ రకంగా పనిచేస్తారనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. వాళ్ళ ఆచరణ తర్వాత కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడే తొందరపడి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని నా భావన. అంటే మావోయిస్టు ఉద్యమానికి ఒక సిద్ధాంతం, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు మరీ తిరిగి అలాంటి ఉద్యమాలు నిర్వహిస్తారా అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి మాట. అంటే విరామం అంటున్నారు, మళ్ళీ ఉద్యమాలకు వెళ్తామంటున్నారు. కావచ్చు అంటున్నా నేను. ఒక విరమణనే ఎందుకు అనుకోకూడదు అంటున్నా. అది కరెక్టే అని నేను అదే సరైంది, అదే కరెక్టేమో అని నేను ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు ఏదైనా ఉన్నా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏంటంటే ఇంతకాలం వాళ్ళు 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళను ప్రశ్నించేటువంటి రైట్ మనకి ఎక్కడిది అంటున్నా నేను. కేంద్ర నాయకత్వం చెప్తుంది బయటికి వాళ్ళు వెళ్ళిపోయిన వారంతా కూడా ఉద్యమ ద్రోహులే, మావోయిస్టు పార్టీకి వీళ్ళు పాలు దాగి రొమ్ము గుద్ది వెళ్ళిపోయారు అని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే బాగా ఒక టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి ఎక్కడున్నారు అనేటువంటిది ఎక్కడ ఉన్నా కూడా సూక్ష్మ దృష్టితో చూసేటువంటి టెక్నాలజీని మనకు ముందుకు తీసుకొచ్చింది. అట్లాంటి టెక్నాలజీతో పాటు జల్లెడబడుతున్నటువంటి సందర్భంలో ఉంటే చావాలి, అక్కడ ఉంటే చావాలి, లేదా బయటికి రావాలి. ఈ రెండే ఆప్షన్స్, ఇంకా వేరే ఏం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం వాళ్ళకు తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందేమో మనం, ఎందుకంటే అక్కడికి చొరబడి మనం చూడలేదు కదా. బయట ఉండి మనం చాలా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఫెసిలిటీస్ తోటి అందరూ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ తోటి ఉండి అన్ని రకాలుగా సౌకర్యాలతో ఉండి ఆ రకంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్లకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చాలా తేడా ఉంటుంది. అసలు వాళ్ళు పడుతున్నటువంటి వేదన ఏముందో మనం ఆలోచించే పరిస్థితులు లేం. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది మనం ఆలోచించే పరిస్థితుల్లో లేం. కేవలం బయటకు వచ్చారు అనేటువంటి దాంతో ద్రోహము, దొంగలు అనేటువంటిది మనం ముద్రలు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా కొంతకాలం వెయిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది మనం ఆలోచించవచ్చు. ఇందాక పాట పాడుతూ రాజ్యం కలగంటుంది అన్నారు. అయితే మరీ ఉద్యమం పురుడు పోసుకుంటున్నటువంటి మీ భావం. అయితే ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ వాళ్ళు చూసేటువంటి సూక్ష్మ దృష్టి కానీ జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో మరి పురుడు పోసుకుంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే దోపిడీ ఉంది, దోపిడీ జరగకుండా ఉందా? పీడన ఉంది, వనరుల వికేంద్రీకరణ జరగలేదు, వనరులన్నీ కూడా కొద్దిమంది చేతుల్లో వాళ్ళు బంధించబడి ఉన్నాయి. కాబట్టి ఇంత జరిగిన తర్వాత అసమానతలు ఉన్నాయి. ఆర్థిక అసమానత ఉంది, రాజకీయ అసమానత ఉంది, సామాజిక అసమానత ఉంది. ఈ అసమానతలు ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి. ఎక్కడో ఒక చోట పుట్టుకొస్తూనే ఉంటాయి, ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. రాకుండా ఉంటుంది అని అనుకుంటే చాలా పొరపాటు అది. ఎందుకంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం చరిత్ర చెప్తున్నటువంటి సత్యము అని. చరిత్రలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని వాటిని ఆలోచిస్తూ ముందుకు సాగితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అందుకనే దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఖచ్చితంగా ఉంటుంది. అది జరగకుండా ఉండదు. అది ఎక్కడో ఒక చోట ఏ రూపంలోనో ముందుకు వస్తుంది, రాకుండా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన ఎట్టుందంట? తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో ఇంకా ప్రజలు ఆశించిన రీతిలో పాలన లేదు అనేటువంటిది వాస్తవం. ప్రజలు అనుకుంటున్నారు, ప్రజా సంఘాలు అనుకుంటున్నాయి, అందులో మేము కూడా అనుకుంటున్నాం. నిజంగా ప్రజలు ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటిది ఏంటి అనంటే విద్యా వైద్యము మాకు అందుబాటులో ఉండాలి. ఒక కార్పొరేట్ వ్యవస్థ ముందుకు వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నటువంటి పరిపాలకులు వాళ్ళు ఉన్నంతకాలం పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ అందుబాటులోకి రాదు విద్యా వైద్యం. పెద్ద పెద్ద చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలల్లో చదవాలంటే పేదవాళ్ళకు అవకాశం లేదు. కార్పొరేట్ వైద్యం చేసుకోవాలంటే పేదవాళ్ళకు అవకాశం లేదు. ఉన్నదంతా అమ్ముకొని మెడలో ఉన్న బంగారంతో సహా అమ్ముకొనో కుదోబెట్టుకొనో బతికించుకుందామని కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా బతికే పరిస్థితి లేదు. అందుకని వైద్యం మనకు అందుబాటులో లేనంతగా, విద్య కూడా మనకు అందుబాటులో లేనంతగా
పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వ బడులను, ప్రభుత్వ హాస్పిటల్స్ని నిజంగా ప్రభుత్వాలు డెవలప్ చేసుకుంటే, వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తే అందరికీ విద్యా వైద్యం అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది. నిజానికి సరే కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ విద్య మేము అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి, కానీ నిజంగా ప్రకటించినంత ఆశించినంతగా ఉందా? లేదు. అది గనక ఉండుంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు వేరే వాళ్ళకి ఏమి రావు. అంతేకాకుండా కులాల పేరిట, మతాల పేరిట హత్యలు జరుగుతున్నటువంటి సందర్భం, పరువు పేరుతోటి హత్యలు చేస్తున్నారు. ఆఖరికి కన్నపేగు, నవమాసాలు మోసినటువంటి బిడ్డను ఎవరైనా చంపుకుంటామా? చంపుకోం కదా. కానీ పరువు పేరుతోటి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రకమైనటువంటి జరగకుండా ఉన్నంతకాలం ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. ఈ రకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. ఇంకా పరువు హత్యలు కొనసాగుతున్నాయి, కులం పేరుతోటి దూషణలు కొనసాగుతున్నాయి, కులం పేరుతోటి ఉరికించి చంపడము, కొట్టడము కొనసాగుతున్నాయి, మతాల పేరిట విద్వేషాలు కొనసాగుతున్నాయి. ఈ రకంగా ఇంతేకాదు, ఇంతెందుకు ఎలక్షన్లలో తాగబోయించకుండా, మందు లేకుండా, ఇవన్నీ లేకుండా, డబ్బు లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? జరగట్లేవు కదా. నిజమైనటువంటి పరిపాలన ఎప్పుడు ఉంటుంది అనంటే, మందు లేకుండా, డబ్బు లేకుండా ఎప్పుడైతే మీరు ఓటును ఆశిస్తారో, వీళ్ళు కూడా ఓటును ఎప్పుడే ఇస్తారో అప్పుడే సరైనటువంటి పాలన కొనసాగినట్టు, సరైనటువంటి పద్ధతిలో ఓటింగ్ జరిగినట్టు. అది జరగనంత కాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఫైనల్గా సూటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజల ఓటు బ్యాంకు ద్వారా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల క్షేమాన్ని మాత్రమే మీరు ఆలోచించాలి. కేవలం పిడికెడు మందిగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల చేతుల్లోకి పాలన పోకూడదని, వాళ్లే ముఖ్యమని పరిపాలకులు అనుకోకూడదని, ప్రజలను విస్మరించరాదని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా వనరుల విధ్వంసం కొనసాగుతూ ఉంది, పర్యావరణం అంతా దెబ్బతింటా ఉంది, ప్రకృతి వైపరీత్యాలు ముందుకొస్తున్నాయి. దీనికంతటికీ కారణం పాలకుల పాపమే అనేటువంటిది అందరి అభిప్రాయంతో పాటు మా అభిప్రాయం కూడా. అందుకోసం తప్పనిసరిగా వనరులను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మానవ మనుగడనే అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదు, అది రూపం మారుతుంది. లొంగిపోయిన వారందరూ కూడా ఉద్యమ ద్రోహులు కాదు. మరి మరో ఉద్యమానికి ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని చూడాలి అని చెప్పి విమలక చెప్పేటువంటి పరిస్థితి. వీడియోజల్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.